హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోవాలండి. దీంట్లో పావు కప్పు పెసరపప్పు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తాయండి. అలా స్మెల్ రావడం మొదలైతే ఇవి వేగినట్టే. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇవి పెసరపప్పు వేగిపోయినాయి అండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇందులో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాష్ చేసేసుకుందామండి. ఇందులో 6 బౌల్స్ వాటర్ వేసుకుందాము. దీన్ని బాగా ఉడకనివ్వాలండి. ఈ పెసరపప్పు బియ్యం బాగా మెత్తగా అయిపోయేదాకా ఉడకనిద్దాము. చూసారు కదా, అన్నం ఉడుకుతుందండి. ఒకవేళ వాటర్ సరిపోలేదు, అన్నం ఉడకలేదు అనుకుంటే ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకోవచ్చండి. ఏమీ అవ్వదు. అన్నాన్ని బట్టికి బాగా మెత్తగా ఉడకించుకోవాలి. చూడండి, అన్నం ఇలా ఉండాలి, బాగా మెత్తగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీనికి తాలింపు రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులో నెయ్యి వేసుకోండి. కట్టె పొంగలికి నెయ్యితోనే తాలింపు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నెయ్యి అవైలబుల్ లేకపోతే ఆయిల్ యూస్ చేసుకోండి. చూసారు కదా, మనం తాలింపు మొత్తం నెయ్యిలోనే పెట్టుకుంటాం కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. నెయ్యి హీట్ అవ్వనివ్వాలి. చూసారు కదా, నెయ్యి హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజల్ని వేగనిద్దామండి. తాలింపు గింజలు వేగాక ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. టమాటో పీసెస్, వీటన్నిటిని కొద్దిగా ఫ్రై అవనిద్దామండి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. పచ్చిమిర్చి, అల్లం కొంచెం కచ్చాబచ్చా దంచుకుంటే సరిపోతుంది. మిక్సీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులో మిరియాలండి. వీటిని దంచైనా వేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కొద్దిసేపు వేగనిద్దాము. ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి.
చూసారు కదా, ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా అన్నం ఉడికించి పెట్టుకున్నాం కదా, అందులో ఈ తాలింపు వేసేసుకోవాలి. ఆ తాలింపుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఈ అన్నానికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కట్టు పొంగలి రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫినిషింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగలి రెడీ. మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. హ్యాపీ దసరా అండి. ఈ దసరా మీ కుటుంబానికి ఎన్నో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.